బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ కి కనపడకపోవడం విచారకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ కు స్పీకర్ కొట్టివేయడం దురదృష్టకరమని అన్నారు. స్పీకర్ చట్టాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. స్పీకర్ పిటిషన్ ను కొట్టివేసినా కోర్టులో తేల్చుకుంటామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని అన్నారు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసి దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికాసైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.